ఈరోజు మన జీవితంలో మనము పొందాలని ప్రయాసపడుతూ మనము దేవుని సన్నిధిలో ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని మనము కలిగి దేవుని సన్నిధిలో ఈ కార్యాలు ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో మనము పొందాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈ దినం ఒక శుభదినం, ఇది ఒక మంచి వర్తమానాన్ని మనం పొందుకునే దినం. శుక్రవారపు దినమున అనేక మంది ప్రజలు, అనేక మంది బిడ్డలు ఉపవాసం ఉండి వారి కష్టాల కొరకు, శ్రమల కొరకు, బాధల కొరకు, ఇబ్బందుల కొరకు అనేక మంది కన్నీరు కార్చాలి. ప్రభు పాదముల చెంతకి వెళ్ళి మా బాధను చెప్పుకోవాలి, మా సమస్యలు ప్రభుతో పంచుకోవాలి, మా దుఃఖాన్ని మేము దేవునితో చెప్పుకోవాలి అని చెప్పి అనేక మంది ప్రజలు ఈ విధంగా దేవుని సన్నిధానమునకు వచ్చి ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించి ఒకరి కొరకు మరి ఒకరు ఆ విధంగా సమస్యలు చెప్పుకొని మనం ప్రార్థన చేస్తున్నామంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడైన. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, మలాకి అంటాడు ఈ విధంగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో మరి ఒకరు మాట్లాడుకొని చుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. గనుక దేవుని బిడ్డలు భయభక్తులు కలిగి మాట్లాడిన, తలంచిన, ఆలోచించిన, ప్రార్థించిన దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆయన ఏం చేస్తాడంటే మన ప్రార్థనలో అవన్నీ కూడా దేవుడు వింటాడు. నా బిడ్డకు ఈ కష్టం వచ్చిందా, ఈ శ్రమ వచ్చిందా, ఈ ఇబ్బందులో నా బిడ్డలు ఉన్నారా, ఈ పేదరికంలో నా బిడ్డలు ఉన్నారా అని చెప్పి అనేక మంది దేవుని సన్నిధానానికి ఆ విధంగా వచ్చినప్పుడు ఆ మనసున్న మంచి దేవుడు మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన విధి విధానాలు ఇవన్నీ కూడా దేవుడు చూసి, దేవుడు జ్ఞాపకం చేసుకొని మన కష్టములో మనతో ఉండడానికి, మన శ్రమలో మనతో ఉండడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన మంచి మనస్సును మన పట్ల ఆయన కలిగి ఉన్నారు. ఈ దినమున ప్రభు బిడ్డలమైన మనము కూడా అటువంటి మంచి మనస్సును మనము దేవుని పట్ల వ్యక్తం చేస్తూ, మనము దేవుని చూస్తూ మనం ప్రభు దగ్గర ఆ విధంగా ప్రార్థన చేయగలిగిన వారిగా ఉంటే మన మనవులు దేవుడు తప్పనిసరిగా అంగీకరించి తన సన్నిధిలో, తన యొక్క సంపదలో, ఆ స్వార్థ్యంలో ఉన్న ఆ మంచి యొక్క ధననిధులు మనకి దేవుడు ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆశతో, ఇష్టపూర్వకంగా, ప్రేమతో, ఆసక్తి కలిగి, ప్రభు ఉన్నాడు, నా జీవితంలో దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, నా ప్రార్థనకు జవాబు ఉంది, నన్ను దేవుడు త్రోసివేయడు అని ఒక వ్యక్తి విశ్వాసముతో, నిండు మనసుతో కాలేబు వలె, యెహోషువ వలె, ఆ రోజున హన్నా వలె, ఆ రోజున అనేక మంది వచ్చే ఆ చేసిన ప్రార్థన వలె ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అయితే మనం ఈ దినం కొన్ని మాటలు, మన వాక్యాన్ని మనము చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు సహాయము చేయనివ్వండి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏంటంటే, ఇయుడి మీకు ఇయ్యబడుతుంది, తట్టుడి తీయబడుతుంది, అడుగుడి ఇవ్వబడుతుంది అని ప్రభు చెప్పారు. అనగా ఒక మనుషునికి ఏమైతే చేస్తాడో దానిని తిరిగి పొందుకునే అవకాశం ఆ మనుషుని జీవితంలో ఉందన్నమాట. కనుక మనము ఇస్తే మనకు ఇవ్వబడుతుంది, మనం చేస్తే మనకు చేయబడుతుంది. మనం ఏదైనా ఈ లోకంలో మనము చేసినట్లయితే దానికి ప్రతిగా దేవుడు ప్రత్యుపకారాన్ని మన జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడు ఎవరంటే విశ్వాసము కలిగిన వాడైనా, విశ్వాసఘాతకుడు కాదైనా,
విశ్వాసము కలిగిన దేవుడైన, చేసిన మేలును మర్చిపోయే ఆ మనసు ఉండేవాడు కాదైనా. ఆ చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని, ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఉపకారాన్ని మన జీవితంలో మనము దేవుని ద్వారా పొందడానికి సహాయం చేయగలిగిన అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ దినం కలిగి ఉన్నాం, నమ్ముకొని ఉన్నాం. అంత శక్తిమంతుని మనం మన జీవితంలో తెలుసుకొని ఉన్నాం, కలుసుకొని ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి స్థితిని, ఇటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనము ఆలోచన చేయాలి. కొంతమంది దేవునికి ఇవ్వరు, దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉంటారు. అది ఎంత సమంజసమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనుషులు చెయ్యరు, నాకు దేవుడు చేస్తే బాగుంటుంది అని ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈయన ఎవరికి పెట్టడు, ఈ అమ్మ ఎవరికి పెట్టదు, కానీ నాకు పెడితే బాగున్ను అనే ఆశ మాత్రం ఆ విధంగా చాలామంది కలిగి ఉంటారు. అయితే ఆ విధంగా ఒక మనుషుడు ఆశించడం అది వాక్యానికి విరుద్ధం, అది వాక్యానికి వ్యతిరేకం. ఆ విధంగా ఒక వ్యక్తి అనుకున్నాడనంటే ఆ వ్యక్తి యొక్క మనసులో ఏముందంటే, నేను ఇవ్వకూడదు, నాకు ఇవ్వబడాలి, నేను పెట్టకూడదు, నాకు పెట్టబడాలి, నేను ఎవరికి చెయ్యను, నాకు చేయబడాలి అని అన్నట్టుగా ఆ పద్ధతిలో చాలామంది ఆ విధంగా ఉంటారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే, వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వృద్ధ స్త్రీ పురుషులు కావచ్చు, ఎవరైనా సరే క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు ఎప్పుడు కూడా ఏమి నేర్చుకోవాలంటే, ఏమి అలవర్చుకోవాలంటే ఇవ్వటము నేర్చుకోవాలి. ఇవ్వటము నేర్చుకోవాలి. ఇవ్వటము నేర్చుకుంటే నిజంగా ఆ మనుషుని యొక్క జీవితంలో ఆశీర్వాదాలు, అభివృద్ధి, సస్యశ్యామలత, క్షేమము ఇవన్నీ మన జీవితంలోనికి రావడానికి కృపగలిగిన ప్రభు తన మార్గాన్ని తెరుస్తూ ఉంటాడు, తన మార్గాన్ని తెరుస్తూ ఉంటాడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, బీదలకు సహాయం చేసిన వాడు దేవునికి సహాయం చేసిన వాడే. ఈరోజు ఈ యొక్క సూత్రాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటున్నారు. ఇవ్వటానికి ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం. ఎందుకు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఇస్తే నాకేమొస్తుంది, ఎందుకు ఇవ్వాలి, ఎక్కడైనా ఉందా, ఎవరైనా చెప్పారా అని ఆ విధంగా చాలామంది ఆలోచన చేస్తారు. ఇచ్చిన వ్యక్తి ఇన్ని ఆలోచనలు చేసి దేవునికి ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు వస్తాయా? రానే రావు. ఇచ్చిన వ్యక్తి లోపల ఇన్ని లెక్కలు వేసుకొని దేవునికి ఇస్తే దేవుడు సహాయం చేస్తాడా? చేయనే చేయడు. అందుకని వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఈ చేతితో సహాయం చేసినట్లయితే ఈ చేతికి తెలియకూడదు. అంత రహస్యంగా, అంత గోప్యంగా దేవునికి ఇవ్వాలి అని దేవుడు చెప్పాడు. అది ఎందుకంటే అది కూడా మన ఆశీర్వాదం కొరకే, అది కూడా మన దేవుని కొరకే, మన మేలు కొరకే, మన క్షేమము కొరకే. ఈరోజు ఒక వ్యక్తి ఈ సూత్రాన్ని పాటించి దేవుని సన్నిధిలో ఇవ్వగలిగితే, దేవుని సన్నిధిలో చేయగలిగితే ఎంత వృద్ధి ఉంటుందో, ఎంత లాభప్రాప్తి ఉంటుందో, ఎంత లాభసాటి ఉంటుందో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా విశ్వాసముతో ముందుకు వెళ్ళగలిగినది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా అన్నీ ఉండి చేసేది కాదు, అన్నీ కలిగి కూడా చేసేది కాదు. సమృద్ధిగా ఉంటే చేస్తాను, సమృద్ధిగా కలిగి ఉంటే నేను ఈ పనిలో కొనసాగుతాను అని చెప్పుకోవటం అది విశ్వాసం కానే కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు ఏ విధంగా ఉండాలంటే విశ్వాసములో జీవించాలి, విశ్వాసములో అడుగులు వేయాలి, విశ్వాసములో కొనసాగుతూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి ఎవరంటే
విశ్వాసపు నడకను దేవుని కొరకు కొనసాగిస్తున్న వ్యక్తి అని చెప్పుటలో ఎంత మాత్రము కూడా సందేహం అనేది లేనే లేదు. ఈరోజు ఆ విధంగా చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ఆ వ్యక్తి నీవే కావాలి, ఆ వ్యక్తివి నేనే కావాలి, ఆ వ్యక్తిని నేనే కావాలి. ఈరోజు ఆ వ్యక్తులు మనమే కావాలి. మనలో, మన విధి విధానాల్లో, మన స్థితిగతులలో, మన పరిస్థితులలో ఈ విశ్వాసం కనుపరచగలిగితే ఒక వ్యక్తి, ప్రత్యక్షపరచబడితే ఒక వ్యక్తి పరచబడగలిగితే, ఆ విధంగా అవలంబిస్తున్నట్లయితే ఇటువంటి విశ్వాసము తన జీవితంలో చూసిన దేవుడు ఎంతో 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 ఆయన సంతోషించి ఆనందిస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలంటే అటువంటి మనస్సు మనము కలిగి క్రీస్తులో అంతం వరకు ముందుకు సాగిపోవాలి. బైబిల్ గ్రంథములో మనం చూడగలిగితే, స్థలం అనే మాట మనం చూడగలిగితే, ఈ స్థలాలు అనేవి మనం లోకంలో చూడగలిగితే, ఈ రోజున స్థలాలు అనేవి లోకంలో చాలా కరువైపోతూ ఉంటున్నాయి, కొరతైపోతూ ఉంటున్నాయి. ఇంత చిన్న స్థలానికి కూడా కొట్టుకునేవారు, తిట్టుకునేవారు, కోర్టులకు వెళ్ళేవారు, తగాదాల్లో చిక్కుకున్నవారు, హత్యలు చేసుకున్నవారు చాలామందిని మనం లోకంలో చూస్తున్నాం. మనం చూస్తున్నాం. వారు మన కళ్ళ ముందు లోకంలో చాలామంది ఆ విధంగా కనబడుతూ ఉంటున్నారు. అవి చేసి సమస్యలు కలుగు చేసుకొని స్థలాల కొరకు కొట్లాటలు, తగాదాలు, సమస్యలు, అసమాధానంతో గురైన వారు చాలామంది ఈ ప్రపంచంలో ఆ విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది ఎక్కువ స్థలము కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. తక్కువ స్థలము కలిగిన వాడు, అయ్యో నాకు ఈ స్థలమే ఉందే, ఇది పోతే ఏ విధంగా నేను జీవించాలి, ఇది పోగొట్టుకుంటే నేను ఏ విధంగా జీవించాలి, ఎలాగో జీవించాలి, నా పరిస్థితి ఏంటి, నా విధి విధానాలు ఏంటి అని చెప్పి చిన్న స్థలము కలిగిన వ్యక్తులు చాలామంది ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి ఒక మాట, భూమిని ఎవరు కలుగు చేశారు? దేవుడు కలుగు చేశాడు. ఏ విధంగా కలుగు చేశాడు? నోటి మాట చేత, నోటి వాక్కు చేత కలుగునుగాక అని అంటే కలిగింది. వాస్తవానికి భూమి ఎవరిది? దేవునిది. ఇప్పుడు లోకములో అనేక మంది అనే మాట ఏంటి? నా భూమి, నా పొలం, నా పంట, నా పైరు, నాది 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 అనేవారు చాలామంది ఉన్నారు. అయితే వాస్తవమే, దేవుడు కలుగు చేసి దేవుడు కలిగి ఉన్న ఆ స్వాస్థ్యాన్ని, ఆ సంపాదనను ఈరోజు దేవుడు మనుషుని చేతిలో పెట్టాడు, మానవుని చేతిలో పెట్టాడు. ఒక వ్యక్తి ఎంతైతే కష్టపడతాడో ఆ స్థలమంతా అయినదే. పాత నిబంధన గ్రంథకాలంలో మనం చూడగలిగితే, కనాను ప్రాంతానికి అబ్రహాము వెళ్ళినప్పుడు దేవుడు ఈ విధంగా అంటాడు, నీ యొక్క కనుచూపు మేరలో ఎంత స్థలమైతే కనబడుతుందో అబ్రహామా, అదంతా నీదే, అదంతా నీదే, అదంతా నీదే. ఎంత అద్భుతమో. అప్పుడు సెంటుకి ఎంతని దేవుడు రేటు పెట్టాడా? గజం ఎంత అని దేవుడు రేటు పెట్టాడా? గజాలు లేవు, సెంటులు లేవు, ఎకరం లేదు, 2 ఎకరాలు లేవు. ఎంత స్థలము తన కనుమేరలో ఆయన చూసి ఆక్రమించుకుంటే ఆ స్థలం అంతా అబ్రహాముదే. ఆ ప్రక్కన మరొక వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా? లోతు. ఈ లోతు కనాను ప్రాంతాన్ని చూడకుండా కాస్త కండ్లు పైకెత్తి చూశాడు. ఈ విధంగా కనాను కనబడలే. ఏం కనిపించింది? సొదొమ గొమొర్రా పట్టణాలు కనిపించాయి. ఆయన అంటాడు, ఏదైనా తోట వలె ఎంత అందంగా ఉందో, వెరీ నైస్, బ్యూటిఫుల్, ఎంత అద్భుతంగా ఉందో, ఈ సీనరీస్ ఎంత బాగుందని చెప్పి మనోడు కళ్ళతో చూసి మోసపోయి భ్రమపడి ఆ యొక్క సొదొమ పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఏదైనా తోట వలె పచ్చగా ఉంది, ఏపుగా ఉంది, సౌందర్యంగా ఉంది, అందంగా ఉందని చెప్పి చూస్తూ ఉంటున్నాడు. సరే, దేవుడు కాదనడు కదా, దేవుడు మనుషునికి స్వేచ్ఛనిచ్చాడు కదా. ఈ స్వేచ్ఛను మనుషుడు కలిగి
సరే ప్రభువా, నాకు ఆ స్థలము పచ్చగా ఉంది, ఏపుగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, నాకు అది కావాలి ప్రభా, ఇవ్వండి అని అంటే, సరే నీ ఇష్టం, యాజ్ ఓవర్ లైక్ అని దేవుడు చెప్పేశాడు. అప్పుడు అబ్రహాము కనానులో ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడు. తన భార్యను, తన పిల్లల్ని, అల్లుల్ని అందరిని తీసుకొని ఆ పట్టణానికి వెళ్ళాడు. అయితే ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు అనేక మంది మంచివారు కాదు, వాళ్ళు వ్యతిరేకులు, వాళ్ళ మూర్ఖులు. వాళ్ళకు మనుషులు ప్రేమ అభిమానం ఏమీ తెలియదు. మనుషులను గౌరవించే విధానం కూడా ఆ పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియదు. చాలా విభిన్నంగా ఉన్న వ్యక్తులు, వారి ఉద్దేశాలు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ విభిన్నంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. చాలా మూర్ఖమైన వ్యక్తులు వాళ్ళు ఎవరంటే పాపులు అని దేవుని వాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది. గనుక ఆ విధమైన పాపుల మధ్యకి వెళ్ళడానికి లోతు ఇష్టపడ్డాడు, కానీ పరిశుద్ధులు సహవాసంలో ఉండడానికి లోతు ఇష్టపడలేదు. ఇన్నేండ్లు అబ్రహాముతో కలిసి ఉన్నాడు. బలిపీఠం ఉంది, ప్రార్థన ఉంది, సహవాసం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని కాపుదల ఉంది, దేవుని ఒక సన్నిధి అక్కడ స్థలంలో ఉంది. ఈ విధమైన సౌఖ్యాన్ని భక్తి జీవితంలో విడిచిపెట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని, అది పచ్చగా ఉందని చెప్పి ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి లోతు వెళ్ళి అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఏమైపోయాడు? అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు. జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు లేవు. నేను ఎందుకు ఈ యొక్క స్థలానికి వచ్చాను అన్నంత దుఃఖం, వేదన, బాధ, కలవరం, కన్నీళ్ళు అనేవి తన జీవితంలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఈరోజు కూడా చాలామంది యొక్క జీవితంలో దేవుడు ఎంచుకోమని చెప్పినప్పుడు, దేవుడు స్వేచ్ఛనిస్తూ ఉంటున్నప్పుడు చాలామంది రోజున వాళ్ళ తలంపులు మారిపోతూ ఉంటున్నాయి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోతూ ఉంటున్నాయి, వాళ్ళ ఊహలో ఆలోచనలు ఈరోజు మారిపోతూ ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో సముఖంలో కనిపెట్టి కన్నీరు కార్చి ఒక వ్యక్తి ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తము కొరకు కనుగొని ఒక వ్యక్తి ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే, అది తన జీవితంలో దేవుడు అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, దీవెనకరంగా, దేవుడు మేలుకరంగా చేస్తాడు. ఈరోజు ఈ స్థలమంతా దేవునిదే. మనకు దేవుడు ఇచ్చాడు కనుక, దేవుడు కలుగు చేశాడు కనుక, భూమి కలుగునుగా కంటే కలిగింది కనుక ఈరోజు మనం ఇక్కడ ఏమండి పెద్ద భవంతులు, ఇండ్లు, రోడ్లు, నిర్మాణాలు, హైటెక్ సిటీ, ఈ సిటీ, ఆ సిటీ, ఏమండి చాలా సిటీలు, ఏమండి చాలా నగరాలు, అవన్నీ కూడా మన ఇష్టం వచ్చిన దగ్గర మనం స్థలాన్ని మనం కొనుక్కుంటూ ఉంటున్నాం. బీచ్ దగ్గర, పార్కు దగ్గర, ఏమండి ఇక్కడ అక్కడ ఇవన్నీ మనం కొనుక్కుంటున్నాం. ఆ రాష్ట్రాల్లో, ఆ దేశాల్లో, ఆ స్థలాల్లో మనం కొనుక్కుంటూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, మనం ఎక్కడ కొనుక్కున్నా సరే అది దేవుడు చేసిన స్థలమే, దేవుడు చేసిన స్థలమే. అయితే మన వాక్యంలో చూద్దాం ఒకసారి. వాక్యం చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచన భాగం మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎవరైనా తాను సృష్టించిన, తాను కలుగు చేసిన ఈ లోకానికి ప్రభులు వారు వచ్చినప్పుడు, తాను కలుగు చేసిన ఈ యొక్క లోకానికి ప్రభులు వారు వచ్చినప్పుడు ఈ లోకంలో ఏం లేదు, ఆయనకి స్థలము కూడా లేదు, కాస్త స్థలము కూడా లేదు. పరలోకాన్ని విడిచిపెట్టి మానవలోకానికి వచ్చిన పరదేశికి, మహిమ కలిగిన దేవునికి, మహోన్నతమైన దేవాది దేవునికి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ మానవ లోకానికి తాను కలుగు చేసిన తన లోకానికి వచ్చినప్పుడు దేవునికి ఏమి లేదంటే స్థలం ఈ లోకంలో దేవునికి లేనే లేదు.
ఈ ప్రాంతం ఆ ప్రాంతం. కన్య మరియమ్మ గర్భాన్ని ధరించినప్పుడు శిశువును యేసయ్యను ఆమె ఈ స్థలానికి ఆ స్థలానికి, ఈ ఇంటికి ఆ ఇంటికి, ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఇక్కడికి అక్కడికి ఆమె వెళుతూ ఉంది, తిరుగుతూ ఉంది. యోసేపు కష్టపడి ప్రయాసపడి ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి, అమ్మా మా సతీమణి నా భార్య నిండు చూలాల్లో తలుపు తీయండమ్మా, చేర్చుకోండమ్మని చెప్పి ఆ రోజున అయోధ్య దేశంలో అనేకమైన ప్రాంతాలను, అనేకమైన కుటుంబాలను యోసేపు దర్శించాడు, తట్టాడు, తాకాడు. ఏ ఇల్లు కూడా యేసయ్యకు స్వాగతం పలకలేదు, ఆహ్వానం పలకలేదు. ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, తాను కలుగు చేసిన ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మనుషులుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం యేసయ్యకు స్థలాన్ని ఇవ్వలేదు. ఈ లోకంలో యేసయ్యకు స్థలం లేనే లేదు. ఇది ఎంతో ఆశ్చర్యం, ఇది ఎంతో విడ్డూరం, ఇది ఎంతో ఒక వింతగా ఈ వాక్యం మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉందన్నమాట. అందుకే మనం గమనించి మనం ఈ దినం ఆలోచించాలి. దేవుడి లోకంలో ఉండే స్థలం ఎక్కడ, ఏది, ఏంటి, ఏ విధమై ఉంది అని మనం ఆలోచన చేసినట్లయితే 1వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగం 6, 9 కూడా మనం చూడగలిగితే అందులో అందరికీ తెలిసిన వాక్యమే, పరిచయమైన వాక్యమే. మానవ హృదయమే దేవుని ఆలయము, మానవ హృదయమే దేవుని ఆలయము. చూడండి, దేవుడు అంటున్న మాట ఏంటంటే, మనుష్యుని మనస్సు, మానవ హృదయము నాకు దేవాలయము, మానవుల హృదయాలే నాకు దేవాలయం అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మనుషులు ఈ హృదయంలో ఏమేమో పెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ హృదయంలో దేవునికి కాక ఏమండి, వేటికో స్థలం ఉంది, దేనికో స్థలాలు ఉన్నాయి. దేవుడు నీ మనస్సు నా హృదయం అమ్మా అని దేవుడు చెబుతూ ఉంటే, అయ్యా నీ మనస్సు నా హృదయం అని దేవుడు చెబుతూ ఉంటే, ఈరోజు ఈ మనుషుల్లో దేవుడు ఏమండి, ఈ మనుషుడు ఈ మనసులో ఏవేవో లోకములో పెట్టుకుంటూ ఉంటున్నాడు, ఏవేవో పెట్టుకుంటూ ఉంటున్నాడు, ఏవేవో కలిగి ఉంటున్నాడు, ఏవేవో మనుషుని మనసులో ఈరోజు ఏమండి పరిపాలన చేస్తూ ఉంటున్నాయి. అనగా అర్థం ఏంటంటే, దేవుడు మనుష్యుని మనస్సును కోరుకుంటే ఈ మనుషుడు దేవుణ్ణి కాకుండా మరి దేనినో ఈ లోకంలో కోరుకుంటూ ఉంటున్నాడు. మరి ఏదో కావాలని ఈ లోకంలో ఈ మనుషుడు కోరుకుంటూ ఉంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటే ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది లోకంలో మాట్లాడతారు కదా, నువ్వంటే నాకు ప్రేమ, నాకు ఇష్టం, నువ్వంటే నా ప్రాణం, నువ్వంటే నా సమస్తం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నేను ఒకటే, ఆహాహాహా. చాలామంది ఆ విధంగా లోకంలో మాట్లాడుతూ ఉంటారు కదా. నా మనసంతా నువ్వే, నా గుండెల్లో నువ్వే, నా రక్తంలో నువ్వే. చూడు ఒకసారి, కోసుకొని చూసుకో ఒకసారి అని అనేవారు కూడా లోకంలో ఉన్నారా లేరా? ఈ పాడు ప్రపంచంలో జీవిస్తున్న ఈ మనుషుడు దేవునికి మనస్సును ఇవ్వక, దేవుని తన మనసులో చేర్చుకొనక, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఇవన్నీ కూడా పాపపు కార్యాలే, ఇవన్నీ కూడా పాపముతో కూడుకున్న కార్యాలే. ఇవన్నీ ఈ చెత్త అంతా ఎక్కడ ఉంటుందంటే మన మనసులోనే ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది అన్నమాట. ఒకసారి మా అయ్యగారు చెప్పారు, ఒక వ్యక్తి ప్రేమించిన తర్వాత అంట రోజుకో బండి మార్చుకొని వస్తాడంట, రోజుకు ఒక ఐటెం పట్టుకుని వస్తాడంట. ఈరోజు ఫిష్, రేపు కర్రీ, రేపు మటను, రేపు దమ్ము, ఆ తర్వాత జిమ్ము, ఆ తర్వాత బిమ్ము, చాలా పట్టుకుని వస్తాడనమాట. ఈరోజు ఒక బండి, ఈరోజు బుల్లెట్, రేపు ఇంకొక బండి, పెద్ద బండి, రేపు సిబి జడ్డు, రేపు ఆ జడ్డు ఈ జడ్డు అనమాట. పాపం ఇరుబాగులదే కదా అమ్మా. అమ్మో, నన్ను ప్రేమించిన వ్యక్తి ఎంత ఆస్తిపరుడో, ఎంత సంపన్నుడో, ఈరోజు బుల్లెట్ తెచ్చాడు, మొన్న స్ప్లెండర్ పట్టుకొచ్చాడు, ఈరోజు సిబి జడ్డు,
ఆ తర్వాత కారులో వస్తాడనమాట. ఆ డ్రెస్ కూడా ఎలాగుంటుందంటే కుక్కలు చీరేస్తాయి కదా, ఏమండి చినిగిపోయిన డ్రెస్సులు అన్నమాట, పీలికిల్లాగా ఉంటాయన్నమాట. తలకి ఏమండి మన నాటకాలు రంగులు వేసుకుంటారు కదా, అలా రంగులు వేస్తాడనమాట. ఇదొక రంగు ముచ్చటగా 3 రంగులు వేస్తాడు. జెండాకుండే రంగులు వీడే వేసుకుంటాడనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా వేసుకొని ఆ విధంగా చేసి బుర్రున తిరుగుతాడనమాట. అక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడతాడు. వెంటనే ఫోన్ పట్టుకొని, ఆఫీసులో పని అయిపోయిందా, మీ పని అయిపోయిందా, మీరు వెళ్ళిపోండి అంటే అర్థం ఏంటి? వీడి పెద్ద ఆఫీసర్లాగా నాకు కంపెనీ ఉంది, నా కంపెనీలో చాలామంది పని చేస్తున్నారు, నేను రోజుకో బండి మారుస్తున్నాను. ఆ ఎర్రబాగులదయ్యి ఈ మాటలకే పడిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున లోకంలో ఈ విధంగా చెడిపోయి పడి పతనమైపోతున్న ప్రేమలు, లోకంలో విచ్ఛిన్నమైపోతున్న ప్రేమలు చాలా ఉన్నాయి. లోకాన్ని చూసి మోసపోవద్దండి, మనుషులను చూసి మోసపోవద్దండి, మనుషులు ఆగడాలు చూసి మీరు ఆకర్షించబడొద్దండి. నిజంగా ప్రేమించేవాడు ఎవరంటే, ఏది ఉన్నా ప్రేమిస్తాడు, ఏది లేకపోయినా ప్రేమిస్తాడు, అందమున్నా ప్రేమిస్తాడు, అందము లేకపోయినా ప్రేమిస్తాడు, డబ్బు ఉన్నా ప్రేమిస్తాడు, డబ్బు లేకపోయినా ప్రేమిస్తాడు. సరే, వాడు ఈ విధంగా మభి పెట్టాడు కదా, ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాప మా బిడ్డ ఏం చేస్తుందంటే, ఏమండి ఇంట్లో చాలా విషయాలు చెప్తారు తల్లి. అమ్మ నువ్వు ఎలగొండమ్మా, ఎలగొచ్చినప్పుడు అని చెప్పి ఎన్నో బుద్ధి మాటలు చెప్తుంది. లాస్ట్లో వాళ్ళు అనే మాట ఏంటంటే, అమ్మా మరి చెప్పండి, మీకు తెలుసు కదా మమ్మీ, వాడే కావాలి మమ్మీ. ఎవడు కావాలా? ఆ పోకిరిగా తిరిగాడే, ఆ జులాయిగా తిరిగాడే, ఆ జుట్లు ఇప్పుకొని తిరిగాడే, మనుషులు మోసపెట్టే విధంగా వేషం వేసుకొని ఆకర్షించబడి ఇటు అటు తిరిగి ఏమని భ్రమపరిచాడే, ఈరోజు వాడే కావాలి. లోకం ఆకర్షించబడుతుంది. సరే, తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి ఒప్పించి చేసి చెప్పిన తర్వాత ఏమండి కన్విన్షన్ కాకపోతే, ఏమండి ఆమె ఏమండి సముఖత చూపించకపోతే, ఇష్టపడకపోతే ఒప్పించి ఏదో ఒక రకంగా చేస్తారు పెళ్ళి. ఆ పెళ్ళైన తర్వాత చూడండి ఆమె ఆటలు ఉంటాయి. ఏమండి పెళ్ళైనప్పుడు ఏమంటాడంటే, నువ్వు బెల్లం, నువ్వు అల్లం, నువ్వు ఎల్లోరా శిల్పం, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు రంభ, నువ్వు ఊర్వశి, నువ్వు మేనకి, ఈకి, ఆకి, చివరికి ఏ కాకి ఉండదు. ఆ పెళ్ళైపోయిన తర్వాత ఏమండి అని అంటే, ఏమే అని అంటాడు. అప్పుడేమన్నాడు, ఏంటి ఎందుకు పిలిచారు? మాట మారిపోతుంది, డ్రెస్ మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, స్థితిగతులు మారిపోతాయి, జీవితం మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది. బ్రతుకు జటగా బండి అయిపోద్ది. అక్కడ ఏ బండి అవుతుంది? బ్రతుకు జీవితం అంతా చిందర వందరగా మార్చబడే ప్రమాదం ఉంది. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ హృదయంలో, నీ మనసులో, నీ శరీరంలో, నీ దేహంలో ఒక మనసు ఖాళీగా ఉంది, ఒక హృదయం ఎంటీగా ఉంది. అదేదంటే మానవ హృదయం. ఈ హృదయాన్ని లోకానికి, పాపానికి కాకుండా, మనుషుల ప్రేమకు కాకుండా, దేవుని ప్రేమకు ఒక వ్యక్తి బద్ధుడై ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుని చేర్చుకుంటే ఈ స్థలము అప్పుడు పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా, నిష్కల్మషంగా ఈ స్థలము అప్పుడు దేవుని కొరకు మార్చబడుతోంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక వెలితి ఈ మనసులో ఉంది. అది భర్తీ చేయబడాలంటే ఒక యేసయ్య మాత్రమే దాన్ని భర్తీ చేయగలుగుతాడు. ఒక వ్యక్తి ఆ విధంగా దేవుని కొరకు ముందుకు అప్పుడు మాత్రమే సాగగలడు. మరొక వాక్యం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ భాగం మనం చూద్దాం. మత్తయి 8:20లో కూడా ఒక మాట మనం చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, మనుష్య కుమారునికి పాల్చుకున్నట్టుకైనను స్థలము లేదు. చాలు.
ఈ వాక్యములో మనము చూడగలిగితే యేసే అంటున్నాడు ఈ విధంగా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూడి స్థలాలు కూడా ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి ఏమి లేదు, తలవాల్చుకునే స్థలము కూడా లేదని చెప్పి ఈరోజు లేఖన భాగంలో ఈ మాట మనకు మత్తయి 8:20లో మనం ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన మహోన్నతునికి ఈ లోకంలో ఏమి లేదంటే, ఆయన పుట్టింది సత్రములో. ఆయన సత్రములో పుట్టి పెరిగిన తర్వాత, పెద్దవాడిన తర్వాత యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు, సంచరించినప్పుడు ఆయన అనేక మంది మధ్యలో మాట్లాడే మాట ఏంటంటే, నాకు ఈ లోకములో స్థలము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నక్క మంచిదా? నక్క ఎలాంటిది? జుత్తులు మారిన నక్క. అది ఎన్ని వేషాలు వేస్తుందో తెలీదు. ఒక కోడి పిల్లను పట్టుకెళ్ళాలంటే ఎంత నక్కుతుందో, ఎన్ని వేషాలు వేస్తుందో, ఎన్ని గంతులు వేస్తుందో, ఆ విధంగా వేషాలు వేసి కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోద్ది. అర్థం ఏంటి? నక్కకేముందమ్మా? జుత్తులు మారి నక్క. మరొకటి ఏంటి? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. జుత్తులు మారి నక్కకు కూడా ఒక నివాసం ఉంది. నక్క నివాసం అంటూ ఒకటి ఉంది. అదేవిధంగా ఎగిరే ఆకాశ పక్షులకు లేకపోయినప్పటికీ కూడా అవి అవి భూమి మీద ఉండినప్పటికీ కూడా, అవి చెట్లలో మధ్యలో ఉండి గూడు కట్టుకుని ఉండినప్పటికీ కూడా ఆ పక్షులకు కూడా ఒక నివాసం ఉంది. అనగా అర్థం ఏంటంటే, ఆకాశాన్ని ఎగిరే పక్షులకు కూడా ఒక నివాసం ఉంది. అయితే భూమిని కలుగు చేసి భూమి మీదకి వచ్చి భూమి మీద పుట్టి భూమి మీద జీవిస్తున్న ఒక నివాస స్థలము కూడా లేదని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తి ఈ మాటను గ్రహించి మనం ఈ దినమున ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇందులో ఉన్న మాట ఏంటంటే, ఈ లోకంలో అనేకమైన స్థలాలు ఉన్నాయి, కానీ దేవుడు ఈ స్థలాన్ని కూడా ఆయన కోరుకోలేదు. ఆయన పుట్టినప్పుడు లేదు, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు స్థలము కూడా లేదు. ఎంతో దేవుడు బాధపడుతూ, వేదన పడుతూ, కలవరపడుతూ ఆయన ఈ మాటను చెబుతూ ఉంటున్నాడు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఎటువంటి స్థలము లేని ప్రభులు వారు కోరుకుంటున్న మాట ఏంటంటే, 1 కొరింథీ 3:16లో వాక్యం అంటుంది కదా ఈ విధంగా, మానవ హృదయమే దేవుని నివాసం. 6:19లో కొరింథీలో ఉంది ఆ మాట ఏంటంటే, మానవ దేహమే దేవుని ఆలయం. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ యొక్క భూలోకానికి వచ్చిన పరదేశైన ప్రభులు వారు కోరుకుంటున్నది ఏంటి అని మనం చూడగలిగితే, ఈ లోకానికి వచ్చిన మహాదేవుడు, మహోన్నతుడు మన జీవితంలో మన శరీరాన్ని కోరుకుంటున్నాడు, మన మనసును కోరుకుంటున్నాడు. హల్లెలూయా! మన శరీరాన్ని కోరుకుంటున్నాడు, మన మనస్సును కోరుకుంటూ ఉంటున్నాడు. ఆయన దేవునికి మన శరీరము కావాలి, మన మనసు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, దేవునికి దేవాలయం శరీరమా, హృదయమా? అమ్మ చెప్పాలి. శరీరమా, హృదయమా? హృదయమేనా? శరీరం కాదా? అమ్మ చెప్పాలి. ఈ మానవ దేహం అంతా కూడా దేవునికి నివాసమే, దేవాలయమే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవాలయంలో ఒక పరికరం అపరిశుద్ధంగా, ఒక పరికరం శుద్ధంగా, ఒక పరికరం చెడ్డగా మంచిగా ఉండదు. కానీ ఆ దేవాలయంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, చాలా చక్కగా, శ్రేష్టంగా, అందంగా ఉండడానికి అవన్నీ కూడా ఆ విధంగా దోహదపడుతూ సహాయం చేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకు అప్పుడప్పుడు మన పితరుల కాలంలో దేవుడు గది అంటూ ఒకటి ఉండేది. అది ఏ విధంగా ఉండేది? ఎంత పరిశుద్ధంగా ఉండేదో, ఎవరిని ఆ ప్రక్కకు వెళ్ళనివ్వకుండా మంచిగా, శుభ్రంగా, శ్రేష్టంగా, కల్మషం లేకుండా మంచిగా మంచి వాసన వచ్చే విధంగా మనం వాటిని ఆ విధంగా కాపాడుకుంటూ ఉండేవాళ్ళం.
ఆ రోజులలో, ఆ పాతకాలపు దినములలో. కానీ ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ దేహము దేవునికి దేవాలయం అయితే ఇది ఎలాగుండాలి? కంపు కొట్టే విధంగా ఉండాలా? చెడు వాసనగా ఉండాలా? అపరిశుద్ధంగా ఉండాలా? అయోగ్యంగా ఉండాలా? అవిశ్వాసముతో ఉండాలా? దేవునికి నచ్చని మనస్సు కలిగి ఉండాలా? ఎలాగ ఉండాలి మనం? ఎలాగ ఉండాలి మనం? ఆ పరిశుద్ధుడికి ఈ దేవాలయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. హల్లెలూయా. ఆ దేవునికి ఈ దేవాలయం ఎప్పుడు కూడా దైవ ప్రాంగణంగా ఉండాలి. ఆ మంచి దేవునికి ఎప్పుడు కూడా మంచి హృదయంగా ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలి, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఈ మనుషుడు కూడా దేవునికి అనుకూలంగా పరిశుద్ధుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను 14:2, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల, అమ్మ 3వ వాక్యం చూడండి ఒకసారి. అదేవిధంగా నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచులాగున, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను తీసుకొని వెళ్ళేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచన భాగములో 3వ వచన భాగములో రాయబడిన మాట మనం వాక్యములో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, మీరు ఆ నివాసములలో ఉండాలని నేను మీ కొరకు ఆ విధంగా సిద్ధపరిచిన స్థలము ఒకటి ఉంది అని చెప్పి ఆయన ఆ విధంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకములో స్థలము లేని ఆ దేవాది దేవుడు, ఈ లోకములో స్థలము లేని ఆ మహోన్నతుడు మహాగణుడు, సర్వోన్నతమైన స్థలముగా పిలువబడే ఆ పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళే ఈ ప్రక్రియలో, ఈ విధానంలో ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ఈ లోకములో స్థలము లేని ఆ మహాదేవుడు పరలోకములో నీ కొరకు నా కొరకు స్థలము ఇవ్వాలని, పరలోకములో నీ కొరకు నా కొరకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ఆయన మన కొరకు అనే స్థలాన్ని మన కొరకైనా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. 14:3లో ఉన్న మాట ఏంటంటే, తాను ఉండు స్థలములో మనము కూడా ఉండులాగున ఆయన మనలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఒకటి, నీ కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. 2, నీవు కూడా అక్కడ ఉండాలని ఆ ఉద్దేశంతో దేవుడు ఈ ప్రణాళికను దేవుడిని పట్ల కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా అర్థం ఏంటంటే, తాను కలుగు చేసిన యొక్క భూమి అంతా కూడా ఒక దినమున ఏదో ఒక రోజున ఇది కృషించి నశించి ఇది పతనమైపోయి పాడైపోయే ప్రమాదం ఉంది. ఈరోజు యొక్క లోకమంతా కూడా అగ్ని కొరకు సిద్ధంగా ఉంది. అంతా ఒక రోజున అగ్నితో దహించబడే అవకాశం ఉంది. మరి దేవుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ ఇది ఏ విధంగా కాలిపోతుందో తెలియదు, కానీ దేవుడు మాత్రం నోవహుతో దేవుడు అటువంటి ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. ఆయన నోవహు కాలంలో నీటి ద్వారా ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయింది. కానీ రాబోయే రోజులు ఈ ప్రపంచమంతా ఎలాగ నాశనం అయిపోతుంది? అగ్ని ద్వారా నాశనం కాబోతూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14:2లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీ కొరకు నీ ప్రభు స్థలము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. నీవు ఆ స్థలానికి వెళ్ళే విధంగా దేవుడు నీ కొరకు ఆయన ఏర్పాట్లు మన కొరకు ప్రభు చేస్తూ ఉంటున్నాడు. దేవుని ఈ మనుషుణ్ణి, ఈ నిమిత్త మాత్రుణ్ణి, ఈ మానవుణ్ణి తన రాజ్యంలో దేవుడు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పని ఏమిటంటే, ఆయన మన కొరకు స్థలము ఆయన వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనగా మన కొరకు పరలోకములో ఒక మంచి నివాసాన్ని దేవుడు నీ కొరకు నా కొరకైనా నిర్మిస్తూ ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం.
ఈ లోకములో మనము కట్టుకున్న ఇల్లు కూలిపోవచ్చు, పడిపోవచ్చు, పతనమైపోవచ్చు, నేలమట్టము కావచ్చు. కానీ నీ కొరకు ప్రభువు కట్టే ఇల్లు మాత్రం అది ఎప్పటికీ నాశనము కానిది, నాశనము లేనిది, స్థిరమైన గృహం, స్థిరమైన నివాసం, స్థిరమైన ఇల్లు మన కొరకు దేవుడు కడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళి ఉండాలంటే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన వచ్చి మనందరినీ ప్రభు తీసుకొని వెళతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే రాకడ దినం, ఇదే సంఘము ఎత్తబడే దినం. ఆ దినమే సంఘము కడబూర శబ్దము విని రెప్పపాటున సంఘం భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి సిద్ధపడి సార్వత్రిక సంఘము ఎత్తబడే సమయమాసనం అవుతూ ఉంది. ఆ కడబూర శబ్దాన్ని వినిన వారు మాత్రమే ఆయన కట్టుచున్న, నిర్మించుచున్న ఆ నివాసానికి ఒక వ్యక్తి వెళ్ళడానికి ఈ లోకంలో అప్పుడు మాత్రమే ఆ సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే, ఆ కడబోర శబ్దాన్ని వినిన వారు మాత్రమే, సిద్ధపడి ఉన్నవారు మాత్రమే, దేవునికి దేవాలయంగా మార్చబడిన వారు మాత్రమే, దేవునికి నివాసంగా ఉన్నవారు మాత్రమే, తన దేహమును తన మనసును దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకున్నవారు మాత్రమే, అంతము వరకు క్రీస్తును నమ్మిన నాట నుండి నేటి వరకు కూడా క్రీస్తులో పరిశుద్ధంగా పవిత్రంగా స్థిరంగా భక్తిగా ఉన్నవారు మాత్రమే ఆ దినమున కడబోర శబ్దము విని పరలోకానికి వెళ్ళడానికి యోగ్యతను ఆ దినమున ఆ ప్రభు దగ్గర ఆ ప్రజలు పొందుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకంలో స్థలము లేని నీ కొరకు యేసయ్య స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ స్థలం ఏదంటే పరలోకపు రాజ్యం, పరలోకపు స్థలం, పరలోకపు స్వాస్థ్యం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ మాటలు మన వినికిల్లో ఫలించే విధంగా, ఈరోజు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే విధంగా, ఈరోజు ఈ మాటలు మన జీవితంలో మేలుకరంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నాయన, అయ్యా నేను మీ కొరకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బ్రతకాలి నాయన, నేను మీ కొరకు మేలుకరంగా ఉండాలి తండ్రి. ఈరోజు నా జీవితం మీ కొరకు తండ్రి, ఈ శేష జీవితం యొక్క భూలోకంలో జీవించినంతకాలము కూడా నేను మీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి నాయన. ఈరోజు నాకు ఆ జీవితాన్ని కలుగు చేసి మీ దీవెనతో మీ ఆత్మతో నింపండి ప్రభువా. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే, గోజాడగలిగితే, అడగగలిగితే, ఏమని కనికరించమని దేవుని దగ్గర ప్రాధేయపడితే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడమ్మా. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ లోకంలో స్థలము లేని దేవుడు ఈ లోకానికి ఆయన నిరాధారుడిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు స్థలము కూడా లేదు ఆయనకి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు స్థలము భూలోకంలో లేదు కనుక నీవే దేవుని ఒక నివాస స్థలముగా మార్చబడబోతున్నావు. నువ్వు దేవునికి నివాస స్థలముగా స్థానముగా ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన నివాసములో నీవు కూడా ఉండే విధంగా, ఆ సిద్ధపరచబడుతున్న పరలోకానికి నీవు కూడా వెళ్ళే విధంగా నీ దేవుడు నీ జీవితంలో సహాయం చేస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరలోకపు స్థలానికి వెళ్ళాలంటే మనము దేవుని కొరకు మనం ఒక దేవాలయాలుగా మార్చబడాలి. మనము దేవుని చేర్చుకున్న వారిగా మార్చబడాలి. మనము